ఏమిటి అజ్ఞానం అంటే ప్రపంచం శాశ్వతం, శరీరం శాశ్వతం అని అనుకోవడమే పెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానమే నేను బ్రహ్మము అని తెలుసున్న ఆ సత్యాన్ని కనుమరుగు చేస్తూ ఉంటుంది. సత్యం తెలుస్తుంది కానీ అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండలేకపోతున్నాము. అంటే సత్యాన్ని కప్పిపుచ్చే అంత, అంటే మరుపులోకి తెచ్చే అంత ఉంది మనకి అజ్ఞానం. అజ్ఞానం ఎంతవరకు ఉంటుందో ఆత్మతత్వం తెలుసుకునే దృష్టి చాలా తక్కువ ఉంటుంది. మనం గమనిస్తే సాధనలో గంటలు గంటలు కూర్చుంటారు చాలా మంది. మేము రాత్రంతా కూర్చున్నాం, మేము ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటాం, రోజులు రోజులు కూర్చున్నాం. అంటే అక్కడ మనం గమనించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది రోజులు రోజులు కూర్చోవడం కాదు, గంటలు గంటలు కూర్చోవడం కాదు. మరి కళ్ళు తెరిచి బుద్ధికి పదును పెట్టి గురువు చెప్పిన జ్ఞానాన్ని మనలోకి ఎక్కించుకోవాలి, మనలో ఇంకిపోవాలి. అది ఇంకిపోతుందా లేదా అని ఆలోచించట్లేదు. నువ్వు సాధన వల్ల శుద్ధత్వం పొందవచ్చేమో కానీ ఆ సాధనలో నువ్వు పొందేది కళ్ళు తెరిచి జ్ఞానం విన్నప్పుడు మాత్రమే ఎక్కువ వస్తుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, ధ్యానము అంటే సాధన చెయ్యమని గురువు చెప్పినప్పుడు చెయ్యాలి, జ్ఞానం వినమని గురువు చెప్పినప్పుడు వినాలి. ఏ పని చెయ్యమని చెప్పినప్పుడు గురువు ఆ పని చెయ్యడమే జ్ఞానం. మరి పొద్దుగోకలా తిండి మానేసి ఇది మానేసి నేను ఫుడ్ తగ్గించేసుకున్నాను, నేను ధ్యానం కుదరట్లేదు, ధ్యానంలో కూర్చుంటాను అంటే గమనించుకోండి. తెల్లవాళ్ళు ధ్యానం చేస్తే మరి మేము ధ్యానులు అయిపోయాము, చాలా బాగుంది, చాలా హాయిగా ఉంది అంటారు. మరి భగవంతుడు మరి మానవులకు కానీ ఏ జంతువులకు కానీ జీవించడం నిద్రించడం రెండూ ఇచ్చాడు. మరి రెండూ భగవంతుడు ఇచ్చినప్పుడు మనం ఆ టైం చూసుకుని నిద్రపోవాలి. ఎలా నిద్రపోవాలి? ఎంత నిద్రపోవాలో అంత నిద్రపోవాలి, ఎంత మేలుకోవాలో అంత మేలుకోవాలి, ఎంత తినాలో అంత తినాలి. ప్రకృతి కూడా తమో గుణంలో ఉంటుంది కాబట్టి ఆ తమో గుణ లక్షణాలు నిద్రే. నిద్ర మరుపు అంటే దుఃఖాన్ని మరిచిపో, శరీరాన్ని విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర. లోన బయట శరీరమే అనుకుంటున్నాం, లోన ఎన్నో ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు నిద్రలో మానవుడు ఏమి తినడం మూలాన్ని ఏమవుతుంది, లోన ఉన్న ఫంక్షన్ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది, ఆగిపోదు. జీర్ణక్రియ కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అందుకని శరీరంలో బాహ్యేంద్రియాలు అంతరేంద్రియాలు విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర.